నమస్కారం, నేను మీ జీవిత. షేర్లింగంపల్లి 106 డివిజన్ లో గత 10 సంవత్సరాల నుండి కాలనీలో డ్రైనేజీలు లీక్ అవ్వడంతో రోడ్లపై ప్రవహిస్తున్న ప్రభుత్వాలు పట్టించుకోక ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని, ఈ సమస్యను తెలుసుకున్న షేర్లింగంపల్లి నియోజకవర్గం రవి యాదవ్ తక్షణమే చర్యలు తీసుకుని గత 3 రోజుల నుండి డ్రైనేజ్ క్లీన్ చేసినందుకు వారిని సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని, ఎందుకు సిద్ధంగా ఉండాలని ఆయన ప్రజలను కోరారు. గత ఎన్నికల్లో ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి 14 సీట్లు ఇస్తే ముదిరాజ్ బిడ్డకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని మాటిచ్చారని, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ నేడు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి కేబినెట్ కి తీసుకుపోవడంతో కాంగ్రెస్ మాట నిలబెట్టుకుందని ఆ వర్గం శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లి జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించాలని పలువురు కోరారు. తెలంగాణలో 14 సీట్లు ఇవ్వండి, ఆగస్టు 15 తారీఖు లోపల మీ ముదిరాజు బిడ్డను మంత్రిని చేసే బాధ్యత నాది. మీకు శక్తి ఉంది, మీకు యుక్తి ఉంది, మీకు పట్టుదల ఉంది, మీకు పౌరుషం ఉంది, పోరాడే శక్తి మీకుంది. ఇదంతా సంఘటితమై మీరందరూ ఏకమై తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ కు 14 సీట్లు ఇవ్వండి. మీ బిడ్డను 15 ఆగస్టు తిరిగే లోపల మంత్రిని చేసే బాధ్యత నేను తీసుకుంటా, మీకు మాట ఇస్తున్నా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీకు చెప్తున్నా మిత్రులారా. సినిమా హీరోలే తమకు దేవుళ్ళని వారిని వ్యతిరేకించి మాట్లాడే సాహసం ఎవరు చేయరని తెలంగాణ ఫిలిం ఛాంబర్ కార్యదర్శి శ్రీధర్ థియేటర్లు బంద్ అంశాన్ని వివాదంగా మార్చిన వారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పారు. ఒకప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి 2-3 సినిమాలు తీసేవారు, కానీ ఇప్పుడు 2 నెలలకు సినిమా తీస్తున్నారని, దీంతో థియేటర్లు మూసివేతకు హీరోలు కూడా ఒక కారణం అవుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అది అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ సినిమా వస్తున్నది అని చెప్పి మేము థియేటర్స్ అన్ని ఖాళీ పెట్టుకున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ మంత్ మొత్తం పోయింది. ఫ్రమ్ జనవరి నుంచి ఇప్పటి మటుకు ఓన్లీ 3 పిక్చర్స్ హ్యావ్ బీన్ హిట్. ఒకటి సంక్రాంతికి వస్తున్నా, ఒకటి మ్యాడ్, ఒకటి కోట్. అంటే మేము ఎట్లా ఉండాలి? అన్నెసరీ సింగిల్ స్క్రీన్ ని బ్లేమ్ చేస్తున్నారు. స్టార్డమ్ ఎడికేలు వచ్చిందండి హీరోలకు. స్టార్డమ్ ఎడికేలు వచ్చింది హీరోలకు. ఒక్కొక్క హీరో ఫస్ట్ 2-3 సినిమాలు చేస్తుండే. ఇవాళ ఏం చేస్తున్నాడు హీరో? 2 ఏళ్లకు ఒక్క సినిమా తీస్తున్నాడు. ఎందుకు? రెమ్యునరేషన్. 10 లక్షలు ఒక రెమ్యునరేషన్ చేయగానే వానికి డైరెక్ట్ 30 లక్షలు. మన డిజాస్టర్ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ 2 కోట్లు కూడా వరల్డ్ వైడ్ షేర్ రాలేదు. వానికి పిలిచి 13 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారు. ఎక్కడ పోతున్నానండి? సో అంతే చెప్తున్నా, మేము ఎటువంటి ప్రెస్ నోట్ ఇవ్వలేదు, బంద్ అని చెప్పలేదు. థాంక్స్ ఫర్ వాచింగ్.